ఓం గం గణాధిపతిని నమః. పూర్వము సింధు దేశంలో వల్లి అనే నగరం ఉండేది. ఆ నగరంలో కళ్యాణుడు అనే ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసే వితరణశీలి. అతడి భార్య ఇందుమతి. పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్యవతి, పరమ పతివ్రత. ఆ దంపతులకు అందగాడు, గుణవంతుడు అయినటువంటి పుత్రుడు జన్మించాడు. కళ్యాణుడు దాతకర్మాధికారులు నిర్వర్తించి బ్రాహ్మణులకు, బీదవారికి ఎన్నో దాన ధర్మాలు చేసి జ్యోతిష్యుల ఆజ్ఞ ప్రకారము తన కుమారుడికి భల్లాలుడు అనే పేరును నామకరణం చేశాడు. భల్లాలుడు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదిన పరివర్తమానం కాసాగాడు. చిన్నతనం నుంచి అతనికి భక్తి భావంతో ఉండేవాడు. పూర్వజన్మ విశేషం వలన అతనికి బాల్యం నుంచే గజాననుడి మీద అచంచలమైన భక్తి ప్రవత్తలు ఉండేవి. ఒకనాడు భల్లాలుడు తన తోటి పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ వారందరితో కలిసి ఎన్నో రకాల ఆటలు ఆడుతూ, ఆటల్లో భాగంగా ఒక నున్నని రాయిని స్థాపించి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. పక్కనే ఉన్నటువంటి గరికతో, పూలతో ఆ మూర్తిని పిల్లలతో కలిసి పూజించాడు. భల్లాలుడి మిత్రులు కూడా గణపతి భక్తులే. వారిలో కొందరు గణపతి మామ అని జపిస్తూ ఉంటే మరికొందరు గానం చేస్తూ ఉన్నారు. ఇంకొందరు పిల్లలు కర్రలతో, మామిడి తోరణాలతో ఒక మండపాన్ని గణపతి ప్రతిమపై నిర్మించారు. మరికొంతమంది బాలకులు అడవిలో దొరికిన పళ్ళు, ఫలాలు తీసుకుని వచ్చి గణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఇంకొందరు పండితులులాగా వేషాలు ధరించి తమకు తెలిసిన మంత్రాలను పఠించుచు ఈ విధంగా గజాననుడి మీద భక్తి ప్రపత్తులతో పానాలు సైతం మర్చిపోయారు. ఇలా కొన్ని దినాలు గడిచిపోయాయి. ఒకనాడు నగరంలోని పిల్లల తల్లిదండ్రులు కళ్యాణుడి దగ్గరకు వచ్చి, ఏమయ్యా, నీకిది న్యాయంగా ఉందా? నీ పిల్లవాడిని కాస్త కట్టడి చెయ్యి. వాడి భక్తి పిచ్చిని మా పిల్లలకు కూడా అంటిస్తున్నాడు. అడవుల వెంట తిరుగుతూ మా పిల్లలను కూడా తిప్పుతూ తిండి తిప్పలేక చిక్కిపోతున్నారు. వీళ్ళకి ఇంటికి రావటం లేదు. నీ కుమారుడికి బుద్ధి చెప్పు, లేదా మేమే తన్ని బుద్ధి చెబుతాము అని హెచ్చరించి నానా మాటలు అని వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న కళ్యాణుడికి ఆగ్రహం వచ్చి వెంటనే పెద్ద కర్ర తీసుకొని తను అడవిలోకి వెళ్ళాడు. కొంత దూరం లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక చోట పిల్లలంతా గణపతికి నిర్మించిన కర్రల పందిరి కనిపించింది. దాని ముందు వాళ్ళంతా ఆటలాడుకుంటూ ఉన్నారు. కోపంతో పట్టలేక కళ్యాణుడు తన దగ్గరున్న కర్రతో వాళ్ళను తరిమికొట్టి వారు వేసిన పందిరిని ధ్వంసం చేశాడు. ఈ కోపం చూసి పిల్లలంతా పారిపోయారు. ఒక్క బల్లాలుడు మాత్రం కదలకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు. దానికి కళ్యాణుడికి ఉక్రోషం వచ్చింది. కన్న కొడుకని కూడా చూడకుండా బల్లాలుడిని చావకొట్టాడు. అంతటితో ఊరుకోక ఆ బాలుడి పూజిస్తున్నటువంటి గణపతి ప్రతిమను అక్కడి నుండి తొలిచివేశాడు. ఒక ఉన్మాదిలా మారిపోయాడు. దెబ్బలతో రక్తస్రావం కారుతున్న కొడుకును అక్కడే ఉన్న చెట్టుకు కట్టివేసి, ఇప్పుడు నిన్ను ఏ దేవుడు రక్షిస్తాడో, ఎవడు నీకు అన్నం పెడతాడో చూస్తాను. నీ వల్ల ఊళ్ళో వాళ్ళంతా నన్ను అనరాని మాటలు అని దూషిస్తున్నారు. నువ్వు ఎక్కడికి రాకు, ఇక్కడే పడుండు. ఇంటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు, జాగ్రత్త అని అలసి ఆవేశంతో అక్కడి నుండి వెలిసిపోయాడు. ఆవేశంతో వెళ్ళిపోగానే బల్లాలుడు కళ్ళు మూసుకొని తదేకంగా తన ఇష్టదైవమైన విఘ్నేశ్వరుడిని స్మరించుకుంటూ, స్వామి గజానన, దుష్టులను శిక్షించడం నీ ధర్మం కదా. విఘ్నాలను హరించేవాడివి నీవే కనుక నీవు విఘ్నహరుడు అని పేరు వచ్చింది. దేవాదిదేవ, భూభారాన్ని మోసే ఆదిశేషుడు తన పనిని వదిలివేయవచ్చు. సముద్రాల్ని ఎండింపచేసే సూర్యుడు తన కిరణాలను వేడిని తగ్గించవచ్చు. కానీ నీవు మాత్రం నీ భక్తులను విడిచిపెట్టవని అందరూ అంటుంటారే. నీ వల్ల నన్ను వదిలేయడం భావ్యమా అని బాధతో విలపిస్తూ తండ్రిని ఇలా శపించాడు. ఎవరైతే నేనింత శ్రద్ధగా కష్టపడి కట్టిన ఈ చిన్ని ఆలయాన్ని ధ్వంసం చేశారో, ఎవరు నన్ను పిల్లవాడినని చూడకుండా దారుణంగా దండించారో, నాకెంతో ప్రీతిపాత్రమైన గణపతి విగ్రహాన్ని పెకిలించి వేశారో, అలాంటి పాపాత్ముడైన నా తండ్రి కళ్యాణుడు గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు, గూనివాడు అవుగాక, నేనే గనక నిజమైన గణపతి భక్తుడనైతే నా మాటలు నిజం కాక తప్పదు. నన్నైతే నా తండ్రి బంధించగలిగాడు, కానీ నాలోని భక్తిని ఆయన బంధించలేడు కదా అని తండ్రిని నిందించాడు. ఇక నేను గజాననుని ధ్యానిస్తూ ఇక్కడే నా ప్రాణాలను విడిచిపెడతాను. ఏ రోజు ఇంటికి తిరిగి వెళ్ళను. అన్నటికీ నా స్వామే నాకు దిక్కు అని భావించి మనసులోనే గణేశుడిని ధ్యానిస్తూ అలా నీరసంగా పడిపోయాడు. అంతలో ఒక్కసారిగా దయాసింధు అయిన గణపతి ఒక బ్రాహ్మణ వేషధారి రూపంలో భల్లాలుడికి ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దర్శనంతో అతన్ని బంధించిన లతలన్నీ ఊడిపోయాయి. ఒంటి మీదున్న గాయాలన్నీ మాయమైపోయాయి. వెంటనే బల్లాలుడు విప్రుడి పాదాలపై పడి,
చరాచర జగత్తుకి తల్లి తండ్రి కర్త నీవే అయిన గణపతి స్వామి, నీ సంకల్పంతోనే దుర్మార్గులు సన్మార్గులు తమ తమ స్వభావాలకి తగిన తల్లిదండ్రులకి జన్మనిస్తున్నారు. అష్టదిక్కులు అన్ని సముద్రాలు సూర్యచంద్రాదులైన ఓషధులు ధాతువులు అన్నీ నీ స్వరూపమే కదు స్వామి. ఎంతో గొప్పదైన నీ దివ్య మహిమను పసిబాలుడైన నేనెలా వర్ణించగలను? నీ దయతోనే నాకు నీ దివ్య దర్శనం లభించింది అని కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించాడు. అప్పుడు బ్రాహ్మణ రూపధారణలో ఉన్న గజాననుడు బల్లాళుడిని పైకి లేపి ఆలింగనం చేసుకుని ప్రసన్నవదనంతో ఇలా అన్నాడు. నాయనా, నీవు నిర్మించిన ఈ మందిరాన్ని, నా ప్రతిమని ధ్వంసం చేసి నీ తండ్రి ఘోరమైన అపచారం చేశాడు. అతనుకు నరకం తప్పదు. ఆవేశంతో నీవిచ్చిన శాపము కూడా తగులుతుంది. కుమారా, నీ భక్తి చాలా గొప్పది. నీకేం కావాలో కోరుకో, ఎలాంటి వరాన్నైనా ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలకు బల్లాళుడు సంతోషించి, ప్రభూ, నేనెంతో ఇష్టపడి నిర్మించిన ఈ ఆలయంలో కొలువై ఉండు. ఇక్కడికొచ్చి నిన్ను దర్శించిన భక్తుల విఘ్నాల్ని పారద్రోలు. నిత్యం నీ పాదాల మీద మాకు భక్తి ప్రవత్తులు స్థిరంగా ఉండేలా అనుగ్రహించు. ఇదే నా కోరిక, నేను కోరుకునే వరము అని అన్నాడు. అప్పుడు వినాయకుడు తదాస్తు అని వరం ప్రసాదించి, నీవు కోరుకున్నట్లే నేను ఇక్కడ బల్లా వినాయకుడిగా వెలుస్తాను. వల్లి అనే పేరుతో ఈ క్షేత్రం సుప్రసిద్ధమవుతుంది. ఎవరైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ క్షేత్రానికి వచ్చి నన్ను దర్శిస్తారో వారి అభిష్టాలన్నీ నేను నెరవేరుస్తాను. నీవు కోరినట్లే నీకు నిరంతరం నా మీద భక్తి స్థిరంగా ఉండుగాక అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. బల్లాళుడు తన కోరిక నెరవేరినందుకు సంతోషించి తనకు తెలిసిన వేద విధులైన పండితులను రప్పించి వారి ఆధ్వర్యంలో అక్కడ ఒక వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. బల్లాల వినాయకుడి చరిత్రను ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వింటారో వారు సకల పాపాల నుంచి విముక్తులు అవుతారు, ఇహపర సుఖాలు పొందుతారు, గణేశుని అనుగ్రహానికి పాత్రులవుతారు. బల్లాళుడు ఇచ్చిన శాపం వలన కళ్యాణుడు శరీరమంతా ఛిద్రమైపోయింది. ఒళ్ళంతా కురిపిలాగా తయారయ్యి రసికలు కారుతూ భరించరాని దుర్వాసన, దానితో పాటు మోగ చెవుడు అన్నీ ప్రాప్తించాయి. భర్త స్థితిని చూడలేని ఇందుమతి ఎంతగానో దుఃఖించి, నా భర్త సహజంగా ధర్మపరుడు, ఈ జన్మలో చేసిన పాపమో కదా ఈనాడు ఇలాంటి దీనస్థితి ఆయనకు కలిగింది. ఈ బాధ ఎలా తీరుతుంది? నా బ్రతుకు ఇంతేనా అని దీనంగా విలపించసాగింది. ఇలా కొద్ది రోజుల తర్వాత ఇరుగు పొరుగు వారు ద్వారా తన భర్త బల్లాళుణ్ణి తీవ్రంగా హింసించి అరణ్యంలో ఒక చెట్టుకు బంధించాడని తెలుసుకుంది. చూసి ఉండబట్టలేక వెంటనే కొడుకు కోసం అరణ్యాలకు బయలుదేరింది. తీరా ఆమె అక్కడికి వెళ్ళేసరికి బంగారు రంగు శరీరంతో నిండు ఆరోగ్యంగా మిసమిసలాడుతూ తన కుమారుడు కనిపించాడు. ఆనందంతో ఆశ్చర్యపోయింది. అక్కడ ఉన్న గణపతి దేవాలయంలో చతుర్భుజాననుడు, త్రినేత్రుడు, ఏకదంతుడు అయినటువంటి గణేశుడిని పూజిస్తూ కనిపించాడు బల్లాళుడు. నా భర్త గురించి లేనిపోనివన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే నా కుమారుడు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు అని అనుకుంటూ ఆలయంలోనికి వెళ్ళి బల్లాళుని దగ్గరికి ఆప్యాయంగా కౌగిలించుకుంది. బల్లాలా, నీ పూజలు కొద్ది కాలం ఆపు నాయనా. ఇంటి వద్ద నీ తండ్రి గారు ఎంతో అనారోగ్యం పాలయ్యారు. ఒళ్ళంతా కురుపులు, మాట లేదు, చూపు లేదు, వినిపించదు. ఆయన పడే బాధ వర్ణనాతీతం. నీ తండ్రిని రక్షించడం కొడుకుగా నీ బాధ్యత. పదనాయనా, నాతో వచ్చి నీ తండ్రిని కాపాడు. నీ తండ్రి స్వతహాగా ధర్మాత్ముడు. ఏదో ఆవేశంలో వివేకం కోల్పోయి నిన్ను ఇలా దండించి ఉంటాడు. దానికి ఇలా దీనస్థితిలో అనుభవిస్తున్నాడు. ఒక పుత్రుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు, అది నీ ధర్మము అని హితబోధ చేసింది ఇందుమతి. తల్లి మాటలు విన్న బల్లాళుడిలో నిర్లిప్తత చోటు చేసుకుంది. ఎంతో వైరాగ్యంతో, అమ్మా, తల్లెవరు తండ్రెవరు? ఈ చరాచర ప్రకృతి దాని స్వాభావిక లక్షణాలైనటువంటి సంకల్ప వికల్పాలన్నీ పరమాత్మ అయినటువంటి ఆ గజానుడిని వలనే జరుగుతాయి. జీవుల మధ్య కలిగే రాగద్వేషాలకు కారణం కూడా వారి కర్మే. అందుచేతనే ఎలాంటి వారైనా చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. నేటి నుండి నాకు తల్లి తండ్రి దైవము గురువు అన్నీ ఈ వినాయకుడే. నా జీవితం మొత్తము ఆయనకే అంకితం చేశాను. ఆ స్వామి దయతోనే నాకు ఈ ఆరోగ్యము ఆత్మజ్ఞానము లభించింది. పరమ పవిత్రమైనటువంటి గణపతి ఆలయాన్ని ధ్వంసం చేయటమే కాకుండా స్వామి ప్రతిమను తొలగించటము లాంటివి దురహంకార పనులు చేయటం వలన నీ భర్తకు ఇలాంటి దుస్థితి కలిగినది. తత్వం ప్రకారం చెప్పాలంటే నిజానికి మీరిద్దరూ నా తల్లిదండ్రులు కారు. మనందరికీ తల్లి తండ్రి ఆ ఆదిదేవుడైనటువంటి ఆ గజాననుడే.
సకల దేవతా స్వరూపుడైన ఆయనే ఈ జగత్తుకి కర్త. ఎలాంటి తప్పు చేయని నన్ను బాలుడని చూడకుండా దారుణంగా హింసించి, పైగా దైవదూషణ అనే అపరాధాన్ని ఎలాంటి భయం లేకుండా చేశాడు నీ భర్త. ఆ పాపానికి తగ్గ ఫలాన్నే ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాంటి మహాపాపిని నేను చూడను. ఎందుచేతనంటే అలాంటి వారిని చూస్తే నాకు ఎన్నో దోషాలు అంటుకుంటాయి. నేటి నుండి నా మీదున్న పుత్ర ప్రేమను వదిలేసి సతీ ధర్మం ప్రకారం నీ భర్తను సేవించుకుంటూ కాలం గడుపు అని హితబోధ చేశాడు. కొడుకు మాటలు విని ఇందుమతి తల్లడిల్లిపోయింది. కుమారా, కరుణించు. నీ తండ్రి చేసిన తప్పును క్షమించి ఆయనకి శాప విమోచనమన్నా ఉపసంహరించు. దయచేసి నా మాట మన్నించు నాయనా అని దీనంగా విలిపించింది. తల్లి మాటలకు జాలిపడ్డ బల్లాలుడు ఆమెతో, అమ్మా, రాబోయే జన్మలో నీవు కమలాంబ అనే పేరుతో జన్మిస్తావు. వల్లభుడనే రాజుని పెళ్లాడుతావు. మీ ఇద్దరకు దక్షుడనే పేరుతో ఇప్పటి నీ భర్త పుత్రుడిగా జన్మిస్తాడు. అప్పుడు అతడు అనుభవిస్తున్న బాధలన్నీ పుట్టుకతోనే అనుభవిస్తాడు. నీ భర్త 12 సంవత్సరాలు తపస్సు చేసినా నీ బిడ్డకు అంగవైకల్యం తొలగిపోదు. అసహనంతో ఆయన నిన్ను, నీ పుత్రుణ్ణి, రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు. నీవు నీ కుమారుడిని తీసుకొని గ్రామాల్లో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తావు. ఒకనాడు ఒక వినాయక భక్తుడి దర్శనంతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అప్పుడే నీ కుమారుడికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. ఇదే నీ భర్త శాప విమోచనం అని చెప్పి తల్లిని పంపించి వేశాడు. బల్లాలుడి నిర్ణయాన్ని విని ఏమీ చేయలేక ఎంతో బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది ఇందుమతి. తల్లి అలా వెళ్ళగానే ఒక దివ్యమైన విమానం బల్లాలుడున్న చోటికి వచ్చింది. దానిని అధిరోహించిన బల్లాలుడు చక్కగా వినాయక లోకాన్ని చేరుకున్నాడు. బల్లాలుడు ఇచ్చిన శాపముచే కళ్యాణుడు మరుజన్మలో దక్షుడిగా జన్మించి శాప విమోచనముకై వినాయకుడి దర్శనముకై వెతుకుతూ ఉన్నాడు. కనిపించినట్టే కనిపించి వినాయకుడు అదృశ్యం కావడంతో దక్షుడికి దిక్కుతోచలేదు. చెట్టు చేమలతో సహా దారిలో కనిపించిన వారందరినీ, వినాయకుడు మీకు కనిపించాడా, ఎదురయ్యాడా, ఆయన ఎక్కడ ఉంటాడు, మీకు తెలిస్తే చెప్పండి దయచేసి అని అడుగుతూ ఉన్నాడు. ఇలా తిరుగుతూ ఉన్న దక్షుడు ఒకచోట నీరసంతో మూర్చిపోయాడు. ఆ మూర్ఛలో అతనికి ఒక కల వచ్చింది. అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఏదో అడుగుదామనుకునే లోపే దక్షుడికి మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కలలో కనిపించిన బ్రాహ్మణుడున్నాడు. దక్షుడికి పూర్వము గజాననుడు చెప్పిన ఉత్కలుడి పేరు గుర్తు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడితో, స్వామి, ఉత్కల మహర్షి ఎక్కడ ఉంటారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ విప్రుడు ఉత్కలుడి ఆశ్రమం దారి చూపించాడు. దక్షుడు బ్రాహ్మణుడు చెప్పిన దారిలో వెళ్ళి ఉత్కలాశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమము ఎంతో రమణీయంగా ఉంది. ఎన్నో రకాల ఫల పుష్ప వృక్షాలతో ఇందుని నందనోద్యానం కన్నా ఎంతో బాగుంది. అలాంటి ఆశ్రమంలోకి ప్రవేశించిన దక్షుడు వేదాంగాలు, సకల మంత్రశాస్త్రాలు, ఆగమాలు తెలిసినవాడు, సిద్ధపురుషుడు అయిన ఉత్కల మహర్షిని దర్శించాడు. అప్పుడు ఆయన రత్నాలతో పొదగబడ్డ బంగారు వినాయకుడిని పూజిస్తూ ఉన్నాడు. దేవతార్చనలో నిమగ్ధుడైన ఉత్కలుడి దగ్గర వెళ్ళి ఆయన పూజ కాగానే పాదాలపై పడిపోయి దయాసంధువైన ఉత్కలుడు దక్షుణ్ణి పైకి లేపి, నాయనా, నీవెవరు, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటి చెప్పు, నాకు నీ బాధను పోగొడతాను అని అన్నాడు. అప్పుడు ఉత్కలుడు మాటలు వినగానే దక్షుడికి కాస్త ధైర్యం వచ్చేసింది. మహాపురుష, నేను కర్ణాటక దేశంలోని బాసనగరానికి రాజైనటువంటి వల్లభుడి కుమారుడును. నా తల్లి పేరు కమలాంబ. కర్మ ప్రారంధం వలన నేను పుట్టడంతోనే అంగవైకల్యంతో పుట్టాను. దక్షుడిగా జన్మించి శాప విమోచనముకై వినాయకుడి దర్శనముకై వెతుకుతూ ఉన్నాను. కనిపించినట్టే కనిపించి వినాయకుడు అదృశ్యం కావటంతో నాకు దిక్కు తోచలేదు. తాను ఒక బ్రాహ్మణుడి చేత తన రోగాలు నయం కావడం చేత అదే బ్రాహ్మణుడి ద్వారా గణపతి మంత్రోపదేశాన్ని పొంది గజాననుడి సాక్షాత్కారం పొందటం కొరకు జరిగిన వృత్తాంతాన్ని అంతా ఆయనకు తెలియచేశాడు. స్వామి, నాకు ప్రత్యక్షమైన గజాననుడు నన్ను వరం కోరుకోమని, ఆ వరాన్ని తాను ఇవ్వడని, నా అనుగ్రహం పొందిన ముత్కల మహర్షి అనుగ్రహిస్తాడని అంతర్ధానమయ్యాడు. అందుచేత మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆశ్రమం చేరుకున్నాను. తమరే నన్ను అనుగ్రహించాలి. మహాత్మా, మీరు గణేశుడి పరిపూర్ణ అనుగ్రహం పొందిన పుణ్యాత్ములు. మీరు నాకు సాక్షాత్తు గణపతి దేవుని వలె కనిపిస్తున్నారు. గజాననుని అనుగ్రహంతో నాకు సర్వస్వం గణపతిమయంగానే కనిపిస్తుంది అన్నాడు దక్షుడు. అప్పుడు ముత్కలుడు, నాయనా దక్ష, నీవు ఎంతో అదృష్టశాలివి. నీకున్న అనన్య భక్తి వలనే
నీకు గణపతి దివ్య దర్శనం లభించింది. ఆదిదేవుడైన గణపతి దేవుడు భక్తితోనే నీ వశమవుతాడు. కానీ గర్వంతో అహంకారంతో ఎంతకాలం తపస్సు చేసినా పలుకడు. తీరని తపన, ఆర్తి దీక్ష కలిగి ఉండాలి. వీటికి తోడు ఆ భగవంతుని అనుగ్రహం కూడా ఉంటేనే ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. గణపతి కరుణామయుడు, పంచభూతాలకు ఇంద్రియాలకు అతీతుడు. దేవగణాదులు, గంధర్వులు, ఋషులు, మునులు ఎంతో కాలం తపస్సు చేసినా ఆయన్ను సాక్షాత్కారం పొందలేరు. అటువంటి గజాననుడి దర్శనం పొందిన నీకు ఎంతో ధన్యుడివి. నాకు ఆ భాగ్యం కలగలేదు కుమారా. నీలాంటి శిష్యుడు లభించినందున అదృష్టం అని ప్రేమగా అతన్ని కౌగిలించుకుని ఆశీర్వదించాడు. విఘ్నేశ్వరుడి ఏకాక్షరి మహామంత్రాన్ని దక్షుడికి ఉపదేశించాడు. దక్ష, ఈ మహామంత్రము మహిమోపేతమైంది. దీన్ని క్రమము తప్పకుండా నీవు నిత్యము జపించు. గణపతి అనుగ్రహంతో నీ కోరికలన్నీ తీరిపోతాయి అని దీవించాడు. ముత్కల మహర్షి వద్ద మంత్రోపదేశం పొందిన దక్షుడు సమీపంలో ఉన్న కౌండిల్యం అనే అడవిలోనికి వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. అక్కడ తదేక దీక్షతో 12 సంవత్సరాలు తన తపస్సును కొనసాగించాడు. అలాగే గణపతి షోడశోపచార పూజని మానసికంగా 60 రోజులు చేశాడు. మరునాడు ఉదయం దక్షునికి ఒక కల వచ్చింది. సింధూర వర్ణంలో ఉన్న ఒక మహాపర్వతం లాంటి ఏనుగు కలలో కనిపించింది. ఆ ఏనుగు ఒక రత్నాల హారాన్ని దక్షుడి మెడలో వేసింది. తొండంతో దక్షుడిని తనపై కూర్చోపెట్టుకుని రాచనగరంలోనికి వెళ్ళింది. అంతలో దక్షుడికి మెలకువ వచ్చింది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పాడు దక్షుడు. తన మాటలు విన్న తన తల్లి, నాయనా, గజారోహము అనేది శుభం సూచికము. దీనివల్ల నీకు రాజప్రాప్తి, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి అని వివరించింది. తల్లి మాటలకు దక్షుడు ఎంతో సంతోషించాడు. ఇలా కనుక జరిగితే తన తల్లి చేత నోములు, వ్రతాలు, దానాలు, ధర్మాలు చేయించాలని భావించాడు. ఇదే విషయం తల్లితో చెప్పగా ఆమె కూడా ఎంతో సంతోషించి ఆనందించి, నీవిలాగా ధర్మబుద్ధితో ఉండి దీర్ఘాయుష్మానుడివై వర్ధిల్లుగాక అని ఆశీర్వదించింది తన తల్లి. తల్లి కమలాంబ ద్వారా ఆశీర్వాదం పొందిన దక్షుడికి కొద్ది రోజులకే ఒక విచిత్రం జరిగింది. అక్కడికి సమీపంలో ఉన్న కౌండిన్య నగర మహారాజు చంద్రసేనుడు హఠాత్తుగా మరణించాడు. ప్రజారంజకుడైన రాజు మరణానికి ఆ ప్రజలు ఎంతో బాధపడ్డారు. తండోపతండాలుగా రాజుగారికి చివరి చూపు చూడడాలని వచ్చారు. ఆయన శరీరాన్ని చూసి బోరున విలపించారు. రాజుగారి భార్య సులభాదేవి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. భర్త వియోగాన్ని తట్టుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తుంది. చంద్రసేన మహారాజుకు సంతానం లేదు. ఇప్పుడు రాజుగారి మంత్రులిద్దరూ రాజులేని రాజ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందారు. అందరూ దుఃఖసాగరంలో ఉండగా ఒక యతీశ్వరుడు అక్కడకు వచ్చాడు. బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతున్న ఆయన అక్కడ ఉన్న వారందరితో ఇలా అన్నాడు. ప్రియమైన ప్రజలారా, రాజబంధువులారా, మీ స్వార్థ చింతన వదిలేసి మీ రాజుకు శ్రేయస్సు కలిగించే మార్గం గురించి ఆలోచించండి. మనిషి జీవించి ఉన్నంత వరకే అనుబంధాలు ఉంటాయి. మరణించాక అతని వెంట ఎవరూ వెళ్ళలేరు. ఆ జీవుడు చేసుకున్న సుకృత దుష్కృత ఫలితాలు మాత్రమే అతని వెంట వెళతాయి. ముందు ఈ శరీరానికి అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు చూడండి. అంతిమ సంస్కారము సక్రమముగా నెరవేర్చిన వాడే నిజమైన ఆప్తుడు. ఈ కర్మను నిర్వహించటం కోసమే శాస్త్రాలన్నీ పుత్ర సంతానం కావాలి అని చెబుతున్నాయి. సంస్కారం జరగడానికి మీ రాజుకి పుత్రుడు లేకపోతే పుత్ర సమానమైన మరెవరైనా కానీ తీసుకురండి. జరగాల్సిన కార్యక్రమాన్ని ప్రారంభించండి అని యతీశ్వరుడు వారందరికీ కర్తవ్యబోధ చేశాడు. యతి మాటలు విన్న రాజబంధువులు, ప్రజలు దీనికి తగినట్టు వాడు మంత్రి సుమంతుడేనని నిర్ణయించి రాజుగారి అంత్యక్రియలు నిర్ణయించమని కోరారు. అందరి మాట మన్నించి సుమంతుడు యథావిధిగా చంద్రసేనుడి ఉత్తర అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించాడు. ఇలా కొంతకాలం గడిచింది. రాజుగారికి, మంత్రులకు, పురోహితులకు రాజ్య పరిపాలన ఎవరికి అప్పగించాలి, అందుకు ఎవరు సమర్థులు అన్న సందేహం కలిగింది. ఏమి చేయాలో ఎవరికి పాలుపోలేదు. ప్రజలతో మంత్రులంతా సమావేశమై కాబోయే రాజు కోసం చర్చిస్తుండగా మునీశ్వరుడు ముత్కలుడు ఆ సభకు వచ్చాడు. మంత్రులు మహర్షిని స్వాగత సత్కారాలతో ఆహ్వానించి తమ సమస్యను పరిష్కరించమని ముత్కలునికి విన్నవించుకున్నారు. అప్పుడు ముత్కలుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. రాజుగారి పట్టపుటేనుగును పిలిపించండి. దానికి ఒక రత్నాల పూలమాలను ఇచ్చి పంపండి. ఆ మాల ఎవరి మెడలో వేస్తుందో అతనే మీ మహారాజుగా ఎన్నుకోండి అని అది దైవ నిర్ణయం అని చెప్పాడు.
అందరూ అందుకు అంగీకరించి హర్షధ్వానాలతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఒక శుభముహూర్తంలో మహారాణి శులభాదేవి రత్నాలమాలను పట్టపుటేనుగు తొండానికి ఇచ్చి, "ఓ గజరాజమా, ఈ రాజ్యము మొత్తము సంచరించి నీకు నచ్చిన వాడి మెడలో ఈ మాలను వేసి మన రాజ్యానికి రాజును ఎంపిక చేయి" అని ఆదేశించింది. వెంటనే పట్టపుటేనుగును పరివారమంతా అందంగా అలంకరించారు. వేద పండితులు స్వస్తివాచకాలు పలుకుతూ ఉండగా మంగళ వాయిద్యాల మధ్య పట్టపుటేనుగు దండను స్వీకరించి నగరంలోనికి బయలుదేరింది. ఉత్సాహవంతులైన ఎందరో యువకులు దాని ముందుకు వచ్చారు. అయితే అది ఎవరినీ చూడకుండా ముందుకు సాగడంతో నిరుత్సాహపడ్డారు. పట్టపుటేనుగు సరాసరి నగరం చివరనున్న అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఏకాగ్రతతో గణపతిని జపిస్తున్న దక్షుడి మెడలో రత్న కమలాల హారాన్ని వేసింది. ఏనుగుతో వచ్చిన పరివారమంతా అది చూసి హర్షధ్వానం చేశారు. దక్షుడికి నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆకాశం నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. దక్షుడికి ఇదంతా కలలా అనిపించింది. అంతలో చంద్రసేనుడి మంత్రులిద్దరూ దక్షుడి వద్దకు వచ్చి జరిగింది వివరించి రాజ్యాధికారాన్ని చేపట్టమని ఆహ్వానించారు. దక్షుడు సంతోషంగా వారి ఆహ్వానాన్ని మన్నించాడు. తల్లిని వెంట పెట్టుకుని అంగరంగ వైభవంగా కౌటిల్య నగరానికి వెళ్ళాడు. ఇక్కడ మహారాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాక తన తల్లి చేత విరివిగా దాన ధర్మాలు చేయించాడు. ప్రజలు దక్షుడిని కీర్తించి తమ రాజుగా ఆమోదించారు. దక్షుడు రాజైన వెంటనే మంత్రి సుమంతుడిని పిలిపించి ముత్కల మహర్షిని తీసుకురమ్మని పంపించాడు. మంత్రి సుమంతుడు మహర్షిని రాజలాంఛనాలతో సభకు తీసుకువచ్చాడు. ముత్కల మహర్షి సభలోనికి ప్రవేశించగానే దక్షుడు ఎంతో వినయంగా ఆయన పాదాలకు నమస్కరించి తన రాజసింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆర్ఘ్యపాద్యాలతో ఆయన్ని అర్చించి ఎంతో వినయంగా నమస్కరించాడు. "మహాత్మా, తమరి గొప్పతనము, మహిమ ఇప్పుడే నగర ప్రజలకు తెలిసింది. తమరి దివ్య అనుగ్రహంతోనే నాకు రోగ విముక్తి, రాజప్రాప్తి కలిగింది. మీరు సాక్షాత్తు గజానన స్వరూపులు. నా శిరస్సుపై మీ చేయి ఉంచి నన్ను ఆశీర్వదించండి. విఘ్నేశ్వరుడు ఆశీర్వదించినట్టే అవుతుంది" అని అన్నాడు. ఆ మాటలకు ముత్కల మహర్షి ఎంతగానో సంతోషించి, "నాయనా, నా అనుగ్రహం నీకు ఎప్పటికీ ఉంటుంది. నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు. కోరినన్న కోరికలు నెరవేరుతాయి" అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. దక్షుడు ఎంతో ఆనందంతో వేలాది పాడి పశువులను, అగ్రహారాలను ముత్కల మహర్షికి దక్షిణగా సమర్పించాడు. ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి దానిలో విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాలతో అర్చనలు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. దక్షుడనేవాడు కౌండిల్య నగరానికి రాజైన విషయము వల్లభుడనే పొరుగు రాజుకు తెలిసింది. ఆయనకు స్వప్నంలో గజాననుడు కనిపించి అతని కుమార్తెను దక్షుడికిచ్చి వివాహం చేయమని సూచించాడు. ఆ స్వామి ఆదేశం ప్రకారం వల్లభుడు వీరసేన అనే తన కుమార్తెను దక్షుడికిచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. ఓం గం గణాధిపతేన నమః.